ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. ఏదైతే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజుల దోపిడీ చేస్తున్నారో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఇటు హన్మకొండ కలెక్టరేట్ ముందు కలెక్టరేట్ ముట్టడించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. ముఖ్యంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం మొత్తం పాటు మాట్లాడేందుకు కూడా ఎస్ఎఫ్ఐ కమిటీ నేతలు వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు కలెక్టరేట్ ముట్టడించారు, విద్యార్థుల సమస్యలు ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎందుకు కలెక్టరేట్ ముట్టడి చేస్తా ఉన్నారు? విద్యార్థులకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? ప్రస్తుతం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే మూడోసారి గదిరేఖ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం చాలా చిక్కుచేటు. ఎందుకంటే కేబినెట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా విద్యాశాఖ మంత్రికి అర్హులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూసినా ప్రైవేటు అడ్డగోలుగా దోసుకుంటూ ఉన్నాయి. ఈ సందర్భంగా విషయం ఏంటంటే పేద విద్యార్థి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా చదువుకునే పరిస్థితి ఎంతగా లేదో విద్యా వ్యవస్థ అనేది అంగటి సరికైంది. అందరూ గమనించాలి. ఏంటంటే మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే అమ్మ కన్నం పెట్టేలా ఉన్నాడు, వీళ్ళకి బంగారు గాజు ఉన్నాడంట. ఎందుకని చెప్తారంటే ఇక్కడ స్కూళ్ళకు దిక్కు లేదు కానీ స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు దిక్కు లేదు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతారని చెప్పి పెద్ద పెద్ద కోతలకు వస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనించకుండా రేపటి రోజున మాత్రం విద్యా వ్యవస్థ చారుగా పూర్తిగా విఫలమవుతామని చెప్పి సగం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా కానీ కనీసం ప్రైవేట్ స్కూల్లో విద్యా వ్యవస్థ నిర్మించబోతే విద్యాశాఖ మీద కేటాయించబోతే రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి సగం కోరుతా ఉన్నాను. ప్రధానంగా కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఫీజుల దోపిడీ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులకు సంబంధించి కూడా రక్తాన్ని తాగుతున్న పరిస్థితి ఉంది. ఫీజుల దోపిడీ సంబంధించి ఏం మాట్లాడతారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏదైతున్నాయంటే ₹1,00,000 6వ తరగతి 7వ తరగతికి ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తూ బుక్స్కి వేరేనంట, యూనిఫామ్కి వేరేనంట, అంటే ఇతర ఖర్చులు యాక్టివిటీస్ కాట, లేకపోతే బ్లూ డే ఆట, ఎల్లో డే ఆట, ఏదేదో డేర్ తోటి ఇలా విద్యార్థుల దగ్గర విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత దోపిడీ జరుగుతుందంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలలో సరైన వసతి సౌకర్యాలు లేవు. అదేవిధంగా పాఠశాలలో ఫ్యాన్లు లేవు, కరెంట్ లైట్లు లేవు. అదేవిధంగా ఇతర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుందంటే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి మన విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉందో డిఏఓ కానీ ఎంఏఓ కానీ కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ ఏదైతే ఫీజులు తీసుకుంటారో వాటిని అరికట్టే విధంగా ప్రయత్నించాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ విద్యాసంఘ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, అసలు ప్రధానంగా ఎలాంటి ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా మౌలిక వసతులు లేవు. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ పాఠశాల దోపిడీకి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన ఎస్ఎఫ్ఐ ఏం చేయబోతుంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు బాగా ఉన్నాయి. అలాగే ఈరోజు మేము చెప్పేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటే, రాష్ట్రంలో మీరు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ వారిని పెంచి పోషిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో ఇప్పుడు చూసుకున్న నగరంలో ఎన్నో వందల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కార్పొరేట్ ప్రైవేట్ ప్రభుత్వ అనుమతి లేకుండా విచ్చలవిడిగా వస్తున్నాయి. ₹1,000 ₹1,00,000 ఎల్కేజీకి 40,000 50,000, యూకేజీకి 70,000, ఫస్ట్ క్లాస్కు ₹1,00,000 స్కూల్ కూడా మన హన్మకొండ నగరం ఉన్నది. ఎంఈఓ డిఓ ఏం చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ ఏం చేస్తూ ఉంది? జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులకు సరైన అంటే వారికి ఎలాంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ పెట్టకుండా ఉంటుంది. అలాగే ఆ మేడం కూడా ఈ హన్మకొండ జిల్లాలో ఏ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పోలేదు. మేము ఎన్నోసార్లు వినపదిస్తాం కలెక్టర్ గారికి, అయినా కూడా పట్టించుకోలేదు. అసలు మీరు సమస్యలు పరిశీలించారా? మీరు ఎందుకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ₹1,00,000 ఫీజులు తీసుకుంటే ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తుంటే జిల్లా కలెక్టర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు డిఈఓ ఎంఏ ఎందుకు డబ్బులకు అమ్ముడు పోతాను? ఎందుకు ప్రైవేట్ విద్యా మీరు కొమ్ములు కాస్తాను? పూర్తిగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలు రెచ్చిపోయి యూకేజీ కాంచాలి ₹1,00,000 ఫీజులు వసూలిస్తున్నారు. వెంటనే అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు సీజ్ చేయాలి. అలాగే జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఏదైతే విద్యా సంస్థలు కొమ్ముకొస్తున్న ఎంఏను D1 తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ ప్రధానంగా కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మూసివేయాలి, ఇటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, ఇటు ఏదైతే ఫీజుల దోపిడీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారో ఫీజుల దోపిడీ సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. సుజిత్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.